హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. వడియాల సీజన్ మొదలైపోయింది కదండి. అందుకే నేనైతే ఈరోజు బొంబాయి రవ్వతో 2 రకాల వడియాల రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను. చాలామంది జనాలు అయితే బయట సూపర్ మార్కెట్లో కొనుక్కొని తింటూ ఉంటారు కదా ఈ వడియాల్ని. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే 2 రకాల వడియాల రెసిపీస్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. అలాగే మనకి కాలిన తర్వాత డబల్ క్వాంటిటీలో పొంగుతాయి. అలాగే వీటిని చక్కగా విరిగిపోతాయనే టెన్షన్ లేకుండా, చిరిగిపోతాయనే టెన్షన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైగా వీటికి ఎండతో అవసరం లేకుండా పైన ఎండలో కూర్చొని వేసుకోవడానికి వీలుండని వారు, అపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా చాలా ఈజీగా ఇంట్లో ఫ్యాన్ గాలి కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీటిని మనం బాగా ఆరబెట్టుకొని సంవత్సరాల పాటు నిలువ ఉంచుకోవచ్చండి. చెడు వాసన రాకుండా, మెత్తపడకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. మరి ఈ 2 రకాల బొంబాయి రవ్వ వడియాల రెసిపీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా, వచ్చేయండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి కారంకి సరిపడా మిరపకాయలు వేసుకొని, కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. నేను ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి రవ్వతో ఆవిరి అప్పడాలు అయితే చూపిస్తున్నాను. 2 టీ స్పూన్ల గోధుమ పిండి కూడా వేసుకొని, 2 కప్పుల నీళ్లు వేసుకొని ఉండలు కట్టకుండా బ్యాటర్ లాగా అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇందులోనే ఇంకొక కప్పు నీళ్లు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పల్చగా ఉండాలండి మనకి ఇదైతే. వాటర్ అయితే నేను 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే వేసుకున్నానండి. ఏదైనా ఒక కప్పు తీసుకొని దాని కొలతలతోనే ప్రిపేర్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులోనే మనకి సరిపడా మసాలా వేసుకొని, రుచి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆవిరి కోసం పొయ్యి మీద ఒకటి ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకున్నాను. అందులో కొన్ని నీళ్ళు వేసుకొని ఈ విధంగా ఒక స్టాండ్ అయితే సెట్ చేసుకున్నా. స్టాండ్ లేకపోతే ఒకటి ఏదైనా బౌల్ బోర్లించవచ్చు. మూత క్లోజ్ చేసుకొని ఇక్కడ ఒకే సైజ్ లాగా ఈక్వల్ సైజులో ఉండే ప్లేట్స్ అయితే తీసుకున్నానండి. ఒక 3 ప్లేట్స్ అయితే కావాల్సి వస్తుంది ఇక్కడ. ఈ విధంగా ప్లేట్స్లకి 2 టీ స్పూన్ల చొప్పున ఈ బ్యాటర్ అయితే వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్కి. ఇప్పుడు స్టీమింగ్కి అయితే పెట్టుకోవాలండి. వాటర్ బాగా మరుగుతూ ఉండాలి. పెట్టుకొని పైన మూత క్లోజ్ చేసుకొని 1 నిమిషము 2 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఈ తీసుకున్న ప్లేట్ని వాటర్లో వేసేసుకోవాలన్నట్టు. దీనికి మూత క్లోజ్ చేసుకొని తీసుకున్న ప్లేట్ని ఇప్పుడు ఈ విధంగా ఒక బేసన్లో నీళ్లు పెట్టుకొని అందులో వాటర్లో వేసేసుకున్నామంటే కాస్త చల్లబడుతుంది అది. ఇంకొక ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్కి కూడా బ్యాటర్ వేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందు నీళ్ళల్లో వేసుకున్నాం కదా, దానికైతే అప్పడాన్ని సపరేట్ చేసుకుందాం. మనకి చేతులు కాలకుండా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఈ విధంగా నీళ్ళల్లో వేసుకోవడం వల్ల. చూడండి, సైడ్లకు టూత్ పిక్తో కానీ లేదంటే ఒక నైఫ్తో కానీ ఈ విధంగా ఎడ్జెస్ని లూజ్ చేసుకున్నారంటే ఇంకా నీళ్ళలో వేయగానే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చింది. అస్సలు చెరగకుండా మనకి ఆకుల్లాగా పేపర్లాగా పల్చగా అయితే వస్తాయి. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళలో వేయకుండా కూడా వస్తాయండి ఈ విధంగా తీయడానికి రాని వాళ్ళు నీళ్ళలో వేసుకొని తీసుకోవచ్చు. ప్లేట్కి కొద్దిగా తడి తుడుచుకొని మళ్ళీ బ్యాటర్ వేసుకొని అయితే ఇదే ప్రాసెస్లో స్టీమింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా చేసుకోవాలండి. మనకి కప్పు రవ్వకి బాగా ఒక బుట్ట నిండా అప్పడాలు అయితే వస్తాయి. ఇవైతే అన్నీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే. చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటన్నిటిని నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ షీట్ పైన ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నాను. ఈ విధంగా మనకి మళ్ళీ ఈవినింగ్ కల్లా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. మళ్ళీ టర్న్ చేసి అయితే పెట్టుకుందాం ఈవినింగ్. చూడండి ఈ విధంగా ఆరిపోతాయి ఈవినింగ్ కల్లా. ఇప్పుడు వీటిని అయితే 2 సైడ్ టర్న్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ. ఏమైనా లైట్గా ఎండపడేటట్టుంటే బాల్కనీలో కానీ లేదంటే టెరెస్ పైన పెట్టుకోవడానికి వీలున్నా కూడా మనము తీసి ఒక బుట్టలో వేసుకొని ఒక 2-3 గంటలు ఎండ పెట్టుకున్నామంటే ఈ విధంగా అయితే వస్తాయి. లేదు ఎండ అస్సలు పడట్లేదు అనేటట్టుంటే కూడా ఇంట్లోనే ఒక 2-3 రోజులు ఇచ్చామంటే బాగా చక్కగా ఎండిపోతాయి. ఫ్రై చేసి కూడా చూపిస్తే చూడండి, మనకి బాగా డబల్ క్వాంటిటీలో పొంగుతాయి. చూసారు కదా ఎంత పెద్దగా పొంగాయి కదా.
అలాగే మనకి నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోతాయండి, అంత పల్చగా ఉంటాయి. అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా. ఆయిల్ ఒకటి బాగా పల్చగా ఉంటాయి కాబట్టి బాగా వేడి చేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకొనన్నా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక రకంగా అయితే మనకి ఆవిరి అప్పడాలు రవ్వతో రెడీ అయిపోయి చాలా గుల్లగా అన్నట్టుంటాయండి, క్రిస్పీగా. చూడండి, ఇలాగంటేనే విరిగిపోతాయి. వీటిని మనము బాగా ఆరబెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు రవ్వతో రెండో రెసిపీ అయితే చూసేద్దాం. చూడండి, ఇవి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలా చూసేద్దాం ఇప్పుడైతే. నార్మల్గా ఉప్మా రవ్వతో ఉప్మానే కాకుండా ఈ విధంగా వడియాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పడాల వడియాలు అయితే చూసారు కదా, ఇంతకి రెండింతలు అయితే పొంగాయి చూడండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇందులో నేను ఇక్కడ నువ్వులు, జీలకర్ర, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు కూడా వేసాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల బొంబాయి రవ్వ అయితే తీసుకొని కొలిచి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మందంగా ఉండేది ఒక పాత్ర పెట్టుకోవాలండి. మనం ఉడికించుకోవడానికి అడుగు మందంగా ఉండేది చూసుకోవాలి. 2 కప్పుల రవ్వకి 16 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పుకి 8 కప్పుల వాటర్ చొప్పున. మసాలా కోసం మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి జీలకర్ర వేసుకుందామండి. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను కూడా వేసేసుకుందాం. చూడండి, దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నీళ్ళు బాగా మరుగుతూ ఉండాలి. చూడండి, నీళ్ళు ఈ విధంగా బాగా మరిగే టైంలో కొలిచి పెట్టుకున్న రవ్వని వేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ రవ్వ అనేది కాస్త చిక్కబడుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్టు అది కూడా వేసుకోవాలి. మొత్తం ముందుగా ఇదైతే మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వంట సోడా వేస్తున్నానండి. వద్దంటే స్కిప్ చేసేయచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల అరవుగా ఉడికించుకున్నామంటే మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకోవాలి. బాగా పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాయి. ఇక్కడైతే నేను ఇక్కడ ప్లాస్టిక్ షీట్ పైన వేస్తున్నాను కాబట్టి పూర్తిగా చల్లన్న తర్వాతనే వేసుకుంటున్నాను అన్నట్టు. మీరు వేడివేడిగా వేసుకునేటట్టుంటే క్లాత్ పైన వేసుకోవాలండి. అలాగైతే వేడివేడిగా వేసుకోవచ్చు. ఒక్కొక్క టీ స్పూన్ పిండి వేసుకుంటూ ఈ విధంగా మనకి ఎంత పల్చగా కావాలో అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. పిండి క్వాంటిటీ పెంచుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలన్నట్టు. నాకైతే ఈ సైజులో చాలండి. స్టోర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది మరీ పెద్దగా వేసుకున్నా కూడా. ఒక్కొక్క గరిట వేశారంటే చాలా పెద్దగా వస్తాయండి, అరిటాకుల్లాగా అన్నట్టు పెద్ద పెద్దగా వస్తాయి. చూసారు కదా, అన్నీ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇంకా ఇవైతే మనకి నెక్స్ట్ డే కల్లా ఇక్కడ చూపించిన విధంగా వస్తాయండి. ఈవినింగ్ కల్లా ఇంతగా రావన్నట్టు నెక్స్ట్ డేకి ఈ విధంగా ఆరిపోతాయి అన్నట్టు. వీటిని అయితే నేను ఒక బుట్టలో పెట్టుకొని, నాకు ఎండ వస్తుంది బాల్కనీ లాగా, అటు సైడ్ బాగా ఎండ పెట్టుకున్నాను అన్నట్టు. ఒక 4-5 గంటల పాటు ఈ విధంగా అయితే వచ్చాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి కూడా చూపిస్తున్నాను. ఇంతే, మనము ఒక డబ్బాలో వేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అస్సలు చెడు వాసన రాకుండా ఉంటాయి. చూసారు కదండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. మనకి ఆయిల్ కూడా బాగా హీట్ చేసుకొని సిమ్లో అయినా పెట్టుకోవాలి, లేదంటే స్టవ్ అన్నా ఆఫ్ చేసుకోవాలి, లేదంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా చాలా పల్చగా వస్తాయి మనకి ఆరిన తర్వాత. అలాగే డబల్ క్వాంటిటీలో పొంగుతాయి. ఇంతేనండి, చాలా ఈజీగా రవ్వతో, బొంబాయి రవ్వతో 2 రకాల అప్పడాల వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా చక్కగా ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.